కొంచెం మారండి రా, అప్డేట్ కాని రా ఏదైనా. ఇంకో ఆమెను పోయి లేకొని వచ్చేసిండు. ఇస్తే నా జీవితం ఒక డైలీ సీరియల్ అవుతుంది. రామాయణం మహాభారతం ఏమీ పనికిరావు. తొలికొచ్చినాక మేడం ఆమె ఉండగానే షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. నేను చేసుకొని అంటే మేడం నైటే బలవంతంగా నన్ను చున్నితోని కట్టుకొని తోలుకొని పోయిండు వాళ్ళ ఇంటికి. నైటే బలవంతంగా నన్ను చున్నితోని కట్టుకొని తోలుకొని పోయిండు వాళ్ళ ఇంటికి. నేనంటే ఎంత తేడా మీది మీ బావది వయసు? 23 సంవత్సరాలు మేడం. ఫేస్ ఏంటి, ఏజ్ ఏంటి, కింద గేజ్ ఏంటి? కూర్చో. ఒక్కోలా చెప్తున్నాడు. అసలు ఎలా ఉంటాడు వాడు? ఎదురుగా ఎలాంటి వాడున్నా తలదన్నేలా ఉంటాడు. వాడు పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. మోతి చెప్పినందుకే తీసుకొచ్చాను. ఎవరిని పెళ్ళైన దాన్ని అంటే ఇద్దరు మేము అక్కడనే అట్లా చెప్తాదా మేడం? ఓకే, దాని సంగతి తర్వాత చూద్దాం. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నేను గడ్డి తింటున్నాను. మేడం అర్థం పద్ధతులు మాట్లాడతావు నువ్వు. కనీసం నీ వయసు అమ్మాయి వయసు చూడాలి. నీ కూతురు వయసులో ఉంది. అమ్మాయి జీవితం నాశనం చేయాలని నీకు మనసు ఎలా వచ్చింది అసలు? నాకంటే వాళ్ళ కూతురు సంవత్సరమే చిన్నది మేడం. ఎంతకి తెగించారా? ఇది నాది తప్పు కాదు. ఆ విషయం వదిలేదులే, చెప్పింది చెయ్యి. ఇక్కడ దేవస్థానంలో ఉన్నారు. దేవస్థానంలో ఉన్నారు. అయితే సచ్చినా బతికినా నా తప్పు కాదు. నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. కడుపు నిండా డజన్ పిల్లలు పుట్టిరు నాకు. చాలా గొప్ప పని చేశావు. సిగ్గుసరమేమన్నా ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఏంట్రా నోటికొచ్చినట్టు వెళ్తున్నావు? మందు కొట్టొచ్చావా? అలా భార్యనే వచ్చి చేసుకొని పోయింది మేడం. మా అక్క రాలేదు. పబ్లిక్ వాంట్స్ దట్ అతి. తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. దే వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఏంటి బెదిరిస్తున్నావు అమ్మాయిని? అతి తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించొద్దండి. మీ తాండాలో ప్రదర్శించుకోండి. నేను గొంతు కోస్తాను మేడం. బ్రేక్ అవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇక ఇచ్చిన అంటే పోయి చేస్తే గుడ్ ఫ్యాంటాస్టిక్. ఎవరు ఇమ్మన్నా? నేను గేమ్ లాడినా నీ అందుకే అడుగుతున్నా. ఇది పద్ధతి. అయిపోయి